ఏమైనా ఉంటుందా? మోసం ఇంకేమైనా ఉంటుందా పబ్లిక్గా? అవి రెండు చెప్పాలి. నేను ఇంకా మిగతాది లేదో రాసుకొచ్చారు, అదేది ఒక ఏడాది ఇవ్వలేదు అవన్నీ నేను అంటలేదు కూడా. ఎందుకంటే దాంట్లో సరే అసలు ఇవ్వని దానికంటే పోల్చుకుంటే 2 ఏడాదికి బిగిన్ చేశారు, ఆ పిల్లలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అన్నటువంటిది. దీపం పథకం 2వ ఏడాది నుంచి ఇస్తున్నారు. సరే వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలేదు. పోనీ ముందంటే పథకం అంటూ రన్నింగ్లో ఉంది. అట్లాగే ఉచిత బస్సు నడుస్తున్నది, పల్లె వెలుగులు అని ముందే చెప్పారు, అదే పల్లె వెలుగులకి నడుస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి చేసిన వాటికి మనం ఎక్కడా తప్పుపట్టట్లే. నేను ఓ రోజులు అటు ఇటుగా అయింది, కానీ వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా. అంటే ఉన్నవి పీకేశారు, కొత్తవేమో ఇవ్వట్లేదు, వీళ్ళ చెప్పినవి కూడా ఇవ్వట్లేదు, ఇచ్చిన వాటిలో కూడా సరిగ్గా ఇవ్వలేదని. అంటే రైతుల గురించి మాట్లాడుకుంటే సార్ ఓకే, దీపం పథకం మీరు అన్నట్టు ఫస్ట్ ఏడాది సరిగ్గా అందలేదు, తర్వాత నుంచి అందుతుందా లేదా అనేది ఇప్పటికే కొంతమందికి సరిగ్గా రావట్లేదట. ఒకసారి స్వయంగా బాబు గారే ఒప్పుకున్నారు, తర్వాత మళ్ళీ దాన్ని ఏదో చూస్తాము చేస్తాం అన్నారు. అది ఏమైందో నాకైతే పూర్తిగా ఐడియా లేదు. కానీ అన్నదాత సుఖీభావ విషయంలో మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, మేము వస్తే 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తాము ప్రతి ఏడాది ప్రతి రైతుకి అని. ఆ విషయంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలా? పోనీ ఒక ఏడాది వదిలేద్దాం, ఏడాది ఇవ్వలేదు, అది ఇప్పటికీ వైసీపీ రేట్ చేస్తుంది. 5 ఏళ్ళు అన్నది ఒక ఏడాది పోయింది, ఇంకా 4 ఏళ్లలో అయినా ఫస్ట్ ఇచ్చింది కేంద్రం సాయంతో పాటు ఒక 2,000 రూపాయలు అయితే యాడ్ చేశారు, వాళ్ళు ఇచ్చిన 2,000తో వీళ్ళు యాడ్ చేశారు అనేది. అది చేసినట్టే కాదా? వాళ్ళు ఇచ్చారు ఇవ్వలేదు పాయింట్లో ఒకటే ఒక్కటండి, ఇస్తే మీ అదృష్టం, వాళ్ళ